ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా మనవడి పరిస్థితి ఎలా ఉంది డాక్టర్? హెడ్ ఇంజరీ అయింది. కండిషన్ కాస్త క్రిటికల్గానే ఉంది. తను స్పృహలోకి వస్తే తప్ప ఏ విషయం చెప్పలేం. ఇప్పుడు మా బన్నీని చూడొచ్చా డాక్టర్? వన్ సెకండ్. మీరు బాబు బంధువులైతే ఆవిడెవరు? బాబుని ఆవిడే తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. ఇంకా తనే బాబు మదర్ అనుకున్నాం. నమస్తే అండి, మేము బాబు వాళ్ళ పేరెంట్స్. నమస్తే అండి, నా పేరు శ్యామల. థ్యాంక్ యూ సో మచ్ అండి. టైంకి మా బాబుని హాస్పిటల్కి తీసుకొచ్చి మాకు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్స్ అలాట్. ఇట్స్ ఓకే అండి. నేను అదే రోడ్లో వెళ్తున్నాను. బాబుని అలా చూసేసరికి మనసుకు చాలా బాధ అనిపించింది. వెంటనే నా కారులో తీసుకొచ్చాను. దేవతలా వచ్చి మా అబ్బాయిని కాపాడారు. మీ రుణం ఈ జన్మలో అయ్యో. తీర్చుకోలేం. రుణాల దాకా ఎందుకులేండి, నాకు కూడా మీ బాబు లాంటి బాబు ఉండేవాడు. వెళ్ళి చూడండి. బన్నీ, సమయానికి మీరు అక్కడ లేకపోతే మా బన్నీ పరిస్థితి ఏమై ఉండేదో. మీకెన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువే. అంతా దేవుడి దయండి. ఆ టైంకి నేను అక్కడ ఉన్నాను కాబట్టి ఇది చేయగలిగాను. సారీ అండి, నేను అర్జెంటుగా వెళ్ళాలి. మీరు బాబుని చూసుకుంటారుగా? బాబు జాగ్రత్త. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ ఓకే. ఆవిడ టైంకి తీసుకురాకపోయి ఉంటే బాబు మీకు దక్కేవాడు కాదు. బట్ అప్పటికే బ్లడ్ బాగా లాస్ అయింది. ట్రీట్మెంట్ అయితే చేస్తున్నాం. డాక్టర్, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, నా మనవడు క్షేమంగా బయటపడాలి. అవసరం అయితే స్పెషలిస్ట్ని పిలిపించండి డాక్టర్. డబ్బు గురించి ఆలోచించకండి. మీ హాస్పిటల్లో ఎక్స్పర్ట్స్ లేకపోతే చెప్పండి, వేరే పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తాం. బాగుందన్నయ్య, చాలా బాగుందన్నయ్య, బ్రహ్మాండంగా ఉంది. వాడి తలకి చిన్న దెబ్బ తగిలిందో లేదో, ఎంత ఖర్చైనా బ్రతికించండి అంటున్నారు. అదే నా కూతురు నగల కోసం డబ్బులు అడిగితే తర్వాత చూద్దాం అన్నారు. మీ పక్షపాత బుద్ధి బాగానే బయట పెడుతున్నారు. ఎక్కడ ఏం మాట్లాడుతున్నావు దమయంతి? నేను నీ సొంత కూతుర్నే కదమ్మా. శివాని నీ సొంత మనవరాలే కదా. మాకు మాత్రం మొండి చేయి చూపించారు. వాడు మన రక్తమే కాదు. వాడి కోసం అందరూ కంగారు పడుతున్నారు. ఎంత ఖర్చైనా పెడతామంటున్నారు. నీకెన్నిసార్లు చెప్పాలి దమయంతి, బన్నీ నా కొడుకు. నీ కన్న కొడుకు కాదు కదా అన్నయ్య. నీ రక్తం పంచుకొని పుట్టిన కొడుకు కాదు కదా. నేను దత్తత తీసుకున్న కొడుకు. కన్న కొడుకు కన్నా ఎక్కువ. అలా ఎలా అన్నయ్య? పిన్ని నన్ను దత్తత తీసుకున్నంత మాత్రాన నేను పిన్ని సొంత కూతుర్ని కాదు కదా. నేను మీ రక్తం కదా. ఇలాంటి టైంలో అలాంటి మాటలు ఏంటక్కా? పిన్ని నా కోసం ఏమీ ఖర్చు పెట్టలేదు తమ్ముడు. కానీ ఇప్పుడు ఆ బన్నీ గడి కోసం లక్షలు ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నారు.
శివానికి ఎన్ని నగలు కావాలంటే అన్ని నగలు చేయిద్దాం దమయంతి. అనవసరంగా ఇక్కడ గొడవ చేయకు. ఇది నగల గురించి గొడవ కాదమ్మా, నా మనసులోని బాధని బయట పెడుతున్నాను. నీ సొంత కూతురు నోరు తెరిచి అడిగితే కాదు అన్నారు. ఇప్పుడేమో ఆ పరాయి వాడి కోసం బన్నీ పరాయివాడు కాదు దమయంతి. పదే పదే ఆ మాట అన్నావంటే మర్యాదగా ఉండదు. బన్నీ అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఇలా మాట్లాడడం మంచిది కాదు దమయంతి. నేనేం మాట్లాడినా చెడేనమ్మా. అక్క, ఇది ఇల్లు కాదు, దయచేసి కామ్గా ఉండు. అది కాదు తమ్ముడు, ఆ బన్నీగాడు. బన్నీ గురించి ఇంకొక మాట మాట్లాడినా నేను ఊరుకొని దమయంతి. చూడు, గొడవ చేయకుండా ఇంటికెళ్ళు. ఓహో, ఇక్కడ గొడవ పెట్టుకోకూడదా? సరే, ఇంట్లోనే గొడవ పెట్టుకుంటాను. వెళ్ళు. సారీ డాక్టర్. డాక్టర్, మా బాబుకి ఏం కాదు కదా? సిచ్యువేషన్ క్రిటికల్ అయితే చెప్పండి, బెటర్ హాస్పిటల్కి వెళ్దాం. ఈ కండిషన్లో బాబుని షిఫ్ట్ చేయడం రిస్క్ సార్. బాబు స్పృహలోకి వస్తే తప్ప ఏం చెప్పలేం. దేవుణ్ణి ప్రార్థించండి. భగవంతుడా, అయ్యో వసు గారు, బన్నీకి ఏం కాదండి, మీరు ధైర్యంగా ఉండండి, ఏడవకండి. ఊరుకోండి వసు గారు, ఏడవకండి, నా మాట వినండి. వసు గారు, కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. వసు గారు, మీరు ధైర్యంగా ఉండండి, క్షేమంగా తిరిగి వస్తాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.